రండి ఈ విషయం గురించి వివరంగా మాట్లాడుకుందాం. డిసెంబర్ మొదటి వారంలో ఇండియా మొత్తం ఒక పెద్ద గందరగోళంలో చిక్కుకుపోయింది. వేలమంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లలో చిక్కుకుపోయారు. ఎందుకంటే ఉన్నట్టుండి భారీ సంఖ్యలో ఫ్లైట్లు రద్దయ్యాయి. అసలెందుకిలా జరిగింది? దీని వెనక కారణాలేంటి? ఇప్పుడు చూద్దాం. ఆ టైంలో ఎయిర్పోర్టుల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే గంటల తరబడి ఎదురుచూపులు, చివరి నిమిషంలో ఫ్లైట్ క్యాన్సిల్ అని ప్రకటనలు, ఒక తండ్రి తన కూతురి కోసం ప్యాడ్స్ లేవని అడగటం, ఒక విదేశీ మహిళ తనను తన దేశానికి పంపిస్తారా లేదా అని నిలదీయడం, ఇలాంటి ఎన్నో సంఘటనలు. అసలు ఇంత గందరగోళం ఎందుకు సృష్టించబడింది? ఈ సంక్షోభం ఎంత పెద్దదో చెప్పడానికి ఈ ఒక్క నెంబర్ చాలు. 4,000కు పైగా ఫ్లైట్లు, దేశవ్యాప్తంగా 4,000 కన్నా ఎక్కువ ఫ్లైట్లు రద్దు చేయబడ్డాయి. కొన్ని రోజులైతే రోజుకు 1,000 ఫ్లైట్లు కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఇది ఏదో 1-2 నగరాల సమస్య కాదు. ఇది మొత్తం దేశాన్ని స్తంభింపజేసిన ఒక పెద్ద సంక్షోభం. సరే, మరి దీనికి అఫీషియల్గా చెప్పిన కారణమేంటి? అసలు ఎందుకు ఫ్లైట్లు ఆపేశారనడిగితే పైలట్ల కోసం ప్రభుత్వం కొన్ని కొత్త సేఫ్టీ రూల్స్ తీసుకొచ్చిందని, దానివల్ల ఇదంతా జరిగిందని చెప్పారు. పైలట్ల సేఫ్టీ, అలాగే ప్రయాణికుల సేఫ్టీ కోసమే ఈ రూల్స్ అన్నమాట. ఈ కొత్త రూల్స్ని FDTL అంటారన్నమాట. అంటే ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్. సింపుల్గా చెప్పాలంటే పైలట్లు మరీ ఎక్కువగా అలసిపోకుండా వాళ్ల పని గంటలను కంట్రోల్ చేయడానికి పెట్టిన రూల్స్ ఇవి. ఎందుకంటే పైలట్ అలర్ట్గా ఉంటేనే కదా ప్రయాణికుల భద్రత. అందుకే ఈ నియమాలు చాలా ముఖ్యం. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్లో అసలు విషయముంది. కొత్త FDTL రూల్స్లో వచ్చిన ముఖ్యమైన మార్పులివి. రాత్రి డ్యూటీ సమయాన్ని 1 గంట పెంచారు. అంటే ఉదయం 6 గంటల వరకు దాన్ని నైట్ డ్యూటీగానే లెక్కిస్తారు. అలాగే వారానికి ఇచ్చే రెస్ట్ టైంని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచారు. ఈ మార్పుల ఉద్దేశం ఒక్కటే, పైలట్లకు ఇంకా ఎక్కువ రెస్ట్ ఇవ్వాలి, వాళ్ల అలసటను తగ్గించాలి. కాని ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రూల్సేమీ రాత్రికి రాత్రి వచ్చినవి కావు. దీని వెనక దాదాపు 1 దశాబ్ద కాలపు పోరాటముంది. ఈ మార్పులు అకస్మాత్తుగా జరగలేదని మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి ఈ టైమ్లైన్ చూస్తే మనకు కథ మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. 2012లోనే పైలట్ సంఘాలు వాళ్ల వర్కింగ్ అవర్స్ గురించి కోర్టుకు వెళ్లాయి. చాలా ఏళ్ల తర్వాత ఈ ఫిబ్రవరి 2024లో కోర్టు పైలట్లకు అనుకూలంగా తీర్పిచ్చింది. అంటే ఎయిర్లైన్స్కి ప్రిపేర్ అవ్వడానికి దాదాపు సంవత్సరం టైం ఉంది. అయినా ఎందుకిలా జరిగింది? సో పాయింట్ ఏంటంటే, ఇది సడన్గా వచ్చిన మార్పు కాదు. ఎయిర్లైన్స్కి దీని గురించి ముందునుంచే తెలుసు. మరి అలాంటప్పుడు ఇంత పెద్ద సంక్షోభం ఎలా వచ్చింది? అంతా ముందే తెలిసి కూడా ఒక ఎయిర్లైన్ ఎందుకు సిద్ధంగా ఉండలేకపోయింది? ఇక్కడే అసలు మిస్టరీ మొదలవుతుంది. దీనిమీద నిపుణులు 2 రకాల థియరీస్ చెప్తున్నారు. మొదటి థియరీ చాలా సింపుల్. ఇది కేవలం నిర్లక్ష్యం. కోర్ట్ ఆర్డర్ ఇచ్చినా ఎయిర్లైన్ సరైన టైంలో సరిపడా పైలట్లను నియమించుకోలేదు, వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వలేదు. కాని రెండో థియరీ చాలా సీరియస్ ఆరోపణ చేస్తుంది. దాని ప్రకారం ఎయిర్లైన్ దగ్గర పైలట్లు ఉన్నా కూడా కావాలనే ఈ సంక్షోభాన్ని సృష్టించారు. ఈ పవర్ ప్లే థియరీని ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రయాణికుల ఇబ్బందిని ఒక ఆయుధంగా వాడుకుని తమ డిమాండ్లను నెరవేర్చుకోవడానికి ప్రభుత్వాన్ని బలవంతం చేశారు. వాళ్ల ప్లానేంటంటే కావాలనే వేల మంది ప్రయాణికులను ఇబ్బంది పెట్టి వాళ్లను ఒక రకంగా బందీలుగా మార్చి ఆ గందరగోళాన్ని చూపిస్తూ ప్రభుత్వాన్ని లొంగితీసుకోవాలి. సరే, మరి ఈ ప్రెషర్ పనిచేసిందా? ఈ గొడవ తర్వాత ఏమైంది? దాని ఎఫెక్ట్ మార్కెట్ మీద ఎలా పడింది? ఇప్పుడు చూద్దాం. నమ్మశక్యం కాకపోయినా ఈ ఒత్తిడి పని చేసింది. అవును, DGCA అంటే మన సివిల్ ఏవియేషన్ అథారిటీ ఈ కొత్త భద్రతా నిబంధనలను వాయిదా వేసింది. అంటే ఏళ్ల తరబడి జరిగిన పోరాటం ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయింది. ఈ చార్ట్ చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇండియన్ ఏవియేషన్ మార్కెట్లో పోటీ అనేది దాదాపు లేదు. సుమారు 90% మార్కెట్ కేవలం 2 కంపెనీల చేతిలోనే ఉంది, ఇండిగో మరియు ఎయిర్ ఇండియా. దీన్నే డ్యూయోపలీ అంటారు. ఇంత మార్కెట్ పవర్ ఉన్నప్పుడు వాళ్లు ప్రభుత్వాన్ని కూడా ప్రభావితం చేయగలరు. ఈ ఒక్క సంఘటన మన ముందు కొన్ని చాలా పెద్ద ప్రశ్నల్ని ఉంచుతోంది. ఒక ప్రైవేట్ కంపెనీ తన లాభాల కోసం కోర్టు ఆదేశించిన భద్రతా నియమాలను కూడా పక్కన పెట్టగలదా? మార్కెట్లో పోటీ లేకపోవడం వలన ప్రయాణికులు ఎలా నష్టపోతున్నారు? దేశ పాలసీలను మార్చేంత శక్తి ఈ కంపెనీలకి ఎలా వచ్చింది? చివరిగా ఈ మొత్తం వ్యవహారం మనల్ని ఒకే ఒక ప్రశ్న దగ్గర ఆపేస్తోంది. ఒకవైపు ప్రయాణికుల భద్రత, మరోవైపు కంపెనీల లాభాలు. ఈ రెండూ ఎదురుపడినప్పుడు
అంతిమంగా బాధ్యత ఎవరిది?